సో మనం గోవాలో తీసుకున్న హోమ్ అయితే ఇదే ఎయిర్బిఎన్బిలో. సో ఎంట్రీ అయితే ఇది. మనం లోపలికి రాగానే రైట్ సైడ్లో బాల్కనీ అయితే ఉంటుంది. సో ఇదైతే హాల్లో బాల్కనీ. 4 సీట్స్ అయితే ఉంటాయి, అంటే 4 మెంబర్స్ కంపాటబుల్ ఈ రూమ్స్. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారో ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను, అండ్ ప్రైస్ ఎంత పడిందో లాస్ట్లో చెప్తాను మీకు. అండ్ ఇక్కడైతే మనకు ఒక టీవీ ఉంది, అండ్ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు, అండ్ ఒక సోఫా, అండ్ 2 చైర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రాగా ఒక చాప కూడా ఇచ్చారు. చాప అండ్ బుక్స్ ఇచ్చారు. మనకు బుక్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏదో చెట్లు ఉన్నాయి, ఏదో ప్లాస్టిక్ చెట్లు, నిజమే కాదు. అండ్ ఇంకా మనకి ఏమి ఇచ్చారో మీకు వైఫై ఇచ్చారు. అండ్ మనకి ఫ్రిడ్జ్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఫ్రిడ్జ్లో ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. సో మనమే కొనుక్కొని పెట్టుకోవాలి ఏమైనా చిల్లుగా కావాలంటే. సో అండ్ మనకి కిచెన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదైతే టోస్టరు, కెటిల్ అన్నీ ఇచ్చారు. అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఇచ్చారు. సో ఇది మా ఫ్రెండ్ ఫోను. అండ్ మనకు వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో బట్టలు వేసుకోవడానికి వాషింగ్. మన కిచెన్ యాక్సెసరీస్ కూడా ఇచ్చారు కొన్ని. అంటే కిచెన్ మనం ఇక్కడ వండుకోవడానికి వీళ్ళే ఇస్తారు సామాను అన్నీ. సో ఇదైతే బాగా అనిపించింది నాకు. అండ్ చాలా నీట్గా ఉంది రూమ్ అయితే. ఈ పెయింటింగ్ కూడా బాగుంది. సో ఇక్కడైతే ఈ హాల్లో మనకు ఒక ఏసీ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం బెడ్రూమ్లో చూద్దాం ఏమి ఇచ్చారో. సో ఇదైతే మన బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లో ఏంటంటే ఇది కింగ్ సైజ్ బెడ్. ఆల్మోస్ట్ 3 మెంబర్స్ పనుకోవచ్చు ఈజీగా. బాయ్స్ అయితే, కపుల్స్ అయితే ఈజీగా సరిపోద్ది. అండ్ ఇక్కడైతే మనకు ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. ఒకవేళ 3-4 మెంబర్స్ అయితే ఎక్స్ట్రా బెడ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో బెడ్ కూడా ఇచ్చారు. అండ్ దాంతో కూడా మనకు ఒక కబోర్డ్ ఇచ్చారు. సో ఈ కబోర్డ్లో మనకు బ్లాంకెట్స్ అన్నీ ఇచ్చారు, టవల్స్, బ్లాంకెట్స్ అన్నీ. మన బెడ్రూమ్ బాల్కనీ. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. అదే మన స్విమ్మింగ్ పూల్. సో అక్కడికి వెళ్ళి మనం స్విమ్మింగ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ బట్టలు ఆరేసుకునే దానికి కూడా ఒకటి ఇచ్చారు. సో చాలా బాగుంది రూమ్ అయితే, నాకైతే బాగా నచ్చింది. బడ్జెట్లో స్టే అని చెప్పచ్చు. సో మనకు బెడ్రూమ్లో కూడా ఒక ఏసీ ఇచ్చారు. చూసారంటే బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి ఏసీ ఇచ్చారు. సో దీని కాస్ట్ నాకు ఎంత పడిందంటే 4300 పడింది టోటల్ కాస్ట్. సో మాకైతే పర్ పర్సన్ 500 పడింది పర్ డేకి. సో మీకైతే ఈ డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో డీటెయిల్స్ అన్నీ మెసేజ్ చేయండి. సో మీకైతే నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను. అండ్ ఇలాంటి బడ్జెట్ స్టేల్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.